నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. మనం చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాం సాధారణంగా, కానీ నిన్న ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత అదే దీని గురించి కూడా మాట్లాడతారా, చర్చిస్తారా అని అనిపించింది. కానీ నాకెందుకో అలాంటి విషయాల గురించి మాట్లాడాలేమో అనిపించింది. తప్పకుండా అందరూ తెలుసుకోవాలి అనిపించింది. సాధారణంగా మనం 4th ఫ్లోర్లోనో 5th ఫ్లోర్లో ఉన్నాం అనుకోండి, మనది రోడ్ సైడ్ బిల్డింగ్. కింద నుంచి మనం ఎవరికో తీసుకొచ్చి తెలిసిన వాళ్ళు ఎవరంటే, బాబు ఆ ఎదురుగుంట షాప్కి వెళ్ళి పాలు ప్యాకెట్ తే అంటాం. వాడికి కింద నుంచి పైకి రావడానికి వాడికి ఇబ్బంది, అసలు తేరు కూడా. అందుకని మన అనుకూలం కోసం మనం పైనుంచి కిందకి వెళ్ళాలంటే మనకి ఇబ్బంది, ఇబ్బంది. లిఫ్ట్ ఉన్నా సరే. అవును. అందుకని ఏం చేస్తూ ఉంటాం, సాధారణంగా ఒక బాస్కెట్కి తాడు కట్టి తాడుని కిందకి వేస్తూ ఉంటే డబ్బులు అవన్నీ పడేస్తే మనం కిందకి లాక్కోవడం, పైకి లాక్కోవడం. చాలామంది వెజిటబుల్స్ కూడా తెచ్చుకుంటారు. చూస్తూ ఉంటాం ఇది. మనం నువ్వు గల్లీకి కనీసం 50-60 బుట్టలు చూస్తావు. ఉంటాయి, ప్రతి గల్లీకి ఉంటాయి. అంతే. ఇంక దాన్ని మనం ఏం కాదని. అలా బుట్టలో వేసేటప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి కరెంటు వైర్లు ఉంటాయిగా, అవి ఎవరు పట్టించుకోరు. దాన్ని కూడా ఏమంటారు, ఫీట్లు చేపిస్తారు, ఇలా 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 వేసేలాగా. నిన్న అలా బుట్టేస్తూనే కరెంటు షాక్ తగిలి ఒక గృహిణి మహిళ చనిపోయారు. అది చిన్న విషయం కాదు. చూసారా, మీరే అన్నారు గల్లీలో కనీసం ఒక 50-60 బుట్టలు ఉంటాయని. ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? బేసికలీ ఎలక్ట్రిసిటీ వర్షం పడ్డప్పుడు మామూలుగా చెప్తున్నా, ఏ వైర్ నుంచి ఏమవుతుందని భయం వేస్తుంది దాని కింద పోవాలంటే కొన్నిసార్లు. ఎందుకంటే వాటర్ కదా, డైరెక్ట్గా వైర్కి నీకు పడుతుందని జాగ్రత్త పడతాం. అండ్ గందరగోళంగా వైర్లు ఉంటాయి. అది కేబుల్ వైర్లు కావచ్చు, ఇవేంటి మన ఈ ఇంటర్నెట్ వైర్లు, అన్నీ. ఇప్పుడు ఏ గల్లీకైనా చూడు, నువ్వు నాట్ ఓన్లీ మన హైదరాబాద్ అని చెప్పట్లా, ప్రతి ఊర్లలోనూ కూడా ఒక గల్లీ ఉంది అంటే ఇన్ని వైర్లు వెళ్తూ ఉంటాయి, అటు ఇటు ఏదో పని ఉన్నట్టు. అందులో ఏది పనికి వచ్చేదో ఏది పనికి రాదో తెలియదు. మీరు చెప్తా ఉండండి, మధ్యలో మీకు ఇంకొకటి కూడా చెప్తాను నేను. ఓలేడని వైర్లు ఉంటాయి. ఆ వైర్లో అప్పుడప్పుడు ఈ టెక్నీషియన్స్ వస్తారు ఎక్కి ఏదో పెట్టడానికి. భయం వేస్తుంది, అరే వీడికి అది కాకుండా ఇది కాకుండా అది. ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్. ఇప్పుడు కరెంట్ వాడు అంటే వాడికి తెలుసు, అది ఆఫ్ చేసుకొని వాడు రిపేర్కి వస్తాడు. ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్కి అది ఉందో లేదో తెలియదు. బట్ అయినా కొంచెం జాగ్రత్తగా చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు మెయిన్ రోడ్ అయితే పక్కన పెడద్దాం, అదొక గల్లీ అనుకోండి, పోనీ కొన్ని విలేజెస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారులే, కానీ అక్కడ స్ట్రీట్ ల్యాంప్స్ ఉంటాయి, వీధి దీపాలు ఉంటాయి. మరి వీధి దీపాలకి ఎన్ని వైర్లు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తాయి? మన ఇంటి ముందు నుంచే కదా వెళ్తాయి. మనం బాల్కనీలో నుంచుంటే ఇలా పట్టుకుంటే మనకు ఆ వైర్లు అందుతాయి. అవును. ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు ఆ వైర్లు అన్నా కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు ఊర్లలో అంటే హౌజెస్ మహా అయితే 2 అంతస్తులు ఉంటాయి కాబట్టి అక్కడెక్కడో వైర్లు ఉంటాయి, ఇట్స్ ఓకే. సిటీ విషయానికి వస్తే అలా కాదు. ప్రతి ఒక్కరు అలా 5-5 6 కట్టేస్తున్నారు. ఎందుకంటే అద్దెకిచ్చుకోవచ్చు అని. మన ఇల్లే కదా, ఏదో రకంగా బతకడానికి. హైదరాబాద్ మొత్తం రెంటల్స్ మీద ఎక్కువ నడిచేది బిజినెస్ అంతా. అలా కట్టినప్పుడు ఇంత గల్లీలో అట్లా పైకే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఉన్న ఇంత చిన్న బాల్కనీలోనే చెట్లు మొక్కలు, అంత చిన్న బాల్కనీలోనే బట్టలు ఆరేయడం అన్నీ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ఏంటి, ఇట్లా చూస్తే రోడ్డు కనిపిస్తుంది కదా, పాలోడు పేపరోడు పైకి రావడం ఇబ్బంది. వాళ్ళ సౌకర్యార్థం ఏం చేస్తారంటే ఒక బుట్టకి తాడు కట్టేసి అలా కిందికి వదులుతారు. అన్ని హౌజెస్ అలాగే చేస్తాయి. ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా కూడా అదే చేస్తారు. కనీసం బిల్డింగ్కి 4-5 బుట్టలు ఉంటాయి. అలా ఆ గల్లీలో నీకు చూస్తే కనీసం నేను 60-50 తక్కువ చెప్పాను, వందలు ఉంటాయి, చాలా ఉంటాయి. దాంట్లో పాల ప్యాకెట్ చిల్లర గట్ర వేసేస్తే పైకి అక్కడి నుంచే మాట్లాడుతూ ఉంటారు, బాబు టొమాటో ఎంత, అదెంత, ఇంత కివ్వు అని. ఇలా పైకి తీసుకోవడం సరిపోయింది. ఆ లాగేవి నీకు తాడే ఉండాలని ఏం లేదు, నీకు పైకి లాగడానికి ఏదున్నా పర్లేదు. ఒకటి కావాలి, బుట్టకు కట్టాలి, నీ చేతికి అందాలి, అంతేనా? ఇంట్లో పాత వైర్లు ఏవో ఉంటాయి, ఇప్పుడు చిన్న వైర్లు ఉంటాయి కదా, ముడేయడానికి సౌకర్యంగా ఉండేవి. అలాంటి వైర్లను కూడా కిందికి వేస్తూ ఇలా కాలక్షేపం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు 5th 6th ఫ్లోర్ ఇట్లా 5 ఫ్లోర్ ఉంటే నీ మెయిన్ వైర్లు ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి, నీకు అలా కనిపిస్తూ ఉంటాయి చాలా ఏరియాలలో కరెంట్ వైర్లు. జాగ్రత్తనే ఉంటారు, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటారు చాలామంది. సమ్ టైమ్స్ ప్రమాదాలు జరుగుతాయి, జరగవని కాదు. అండ్ ఇంకొకటి,
లోపల నుంచి నీకు మెట్ల సౌకర్యం లేకపోతే బయట నుంచి ఇట్లా రౌండ్గా ఇనుప మెట్లు వేసుకుంటారు. ఆ బిల్డింగ్కి వైర్లకి ఇంత దూరం ఉంటే ఇక్కడ నుంచి ఇనుప మెట్లు వస్తాయి. నువ్వు జాగ్రత్తగా ఎక్కితే ఓకే, లేదంటే అమ్మో ప్రాబ్లం. ఐరన్ మొత్తం ఐరనే అదంతా. ఇట్లా చాలా ఉంటాయి చెప్పాలంటే. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే విశాఖపట్నంలోని మురళీనగర్లో జీవి పద్మావతి అనే ఒక యువతి, ఈవిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, జస్ట్ 29 ఇయర్సే. ఎర్లీ మార్నింగ్ గబగబా ఇంట్లో టీయో కాఫీయో ఏదో పిల్లలకి ఏదో రెడీ చేసి తను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం రావాలి. ఈ టైంకి 10 సార్లు పైకి కిందికి తిరగలేదు ఆవిడ. సో రోజు పొద్దున్న మనకి 7-8 టైంకి ఆనియన్స్ వాడో టొమాటో వాడో వస్తూ ఉంటాడు. కింద నుంచి వాళ్ళు మైకులు పెట్టుకొని మాట్లాడితే మనం అలర్ట్ అయ్యి పైనుంచి బుట్లు వేయాలి. అలాగే వేసింది. కాకపోతే అది ఏదో వైరు, నాకు ఇది మనం ఫ్యాన్స్కి పెడతామా టూ కలర్ వైర్ ఉంటుంది, 2 రంగుల వైర్లు, ఆ టైప్ ఆఫ్ వైర్ వేసింది. అది ఏంటో అక్కడున్న కరెంట్ వైర్కి తగిలి ఆవిడ అదేంటిది బుట్ట లాగే ప్రయత్నం. అంటే నువ్వు కరెంట్ వైర్కి తగిలిందా అది తగిలిందా నాకు అనవసరం, నా బుట్ట నా పాల ప్యాకెట్ ఎట్లా రావాలన్న దాని మీదే కాన్సన్ట్రేషన్. ఈలోపు ఏం జరిగింది, స్పాట్ తెలుసా, అప్పటికప్పుడు ఒక్క ఒళ్ళంతా అలా లాగేసింది. అమ్మాయి పంచి కింద పడిపోయింది, డెడ్. కింద పడిపోయారా ఆమె? పైనుంచి పడింది, డెడ్, స్పాట్ డెడ్. అంటే కరెంట్ షాక్ తగిలే చనిపోయిందేమో. కరెంట్ షాక్ తగిలే ఇలా పడింది, ఇంకా బండ మారిపోయింది, పడిపోయింది. అసలు దీన్ని ఆమెకి తెలియదు ఈరోజు పొద్దున్న లేస్తే నాకేమైద్దా అని చెప్పేసి. ఇంకో గంట అయితే నేను ఆఫీస్లో ఉంటాను, అటు పాలు మరుగుతున్నాయి, ఇటు ఇంకేదో ఉంది, మధ్యలో వీడొచ్చాడు, ఏదో చెయ్యాలి అంటే ఆ టెన్షన్లో నా ప్రాణం పోతుందని తనకు తెలియదు. ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అందరూ ఎందుకు దీన్ని హైలైట్ చేసి ప్రతి ఆర్టికల్ రాశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నీ రాశాయి. ఎందుకు రాశాయి అంటే ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణానగర్, ఇంద్రనగర్ మాట్లాడుకుందాం, ఇంత గల్లీలే, ఇంతే గల్లీలు, పైకు హౌసెస్ మొత్తం. ఇట్లా నువ్వు చూస్తే ఆ అందరి ఇళ్ళకి వెళ్ళి బుట్టలు ఉంటాయి. ఒక డెకరేషన్ చేసినట్టు ఉంటుంది. నువ్వు ప్రతి బుట్టకో లైట్ వేస్తే ఒక డెకరేషన్ లా ఉంటుంది. అది నైట్ టైం చూస్తే అన్ని బుట్టలు ఉంటాయి. మళ్ళీ దాంట్లోనూ కూడా వీళ్ళకి మనకి ఇప్పుడు ఏంటంటే చూపించుకోవడం అలవాటు ఉన్న కాలం ఇది. బేసికలీ బయట పెట్టే పాల ప్యాకెట్ సంచి అయినా సరే కొంచెం అందంగా ఉండాలి. దాంట్లోనూ కూడా డిఫరెంట్ కలర్స్, డిజైన్లో మంచి బుట్టలు పెట్టుకుంటారు. ఆ తాళ్ళు కూడా పిచ్చి తాళ్ళు పెట్టరు, కొంచెం అంటే మనం కొంచెం హైఫై కదా, రిచ్ కనబడాలి. ఈ క్రమంలో నువ్వు ఏం వాడుతున్నావు, ఏం చేస్తున్నావు తెలియకుండా పక్కనున్న కరెంట్ వైర్, అంటే ఈవిడది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. చాలా మందికి అలా జరిగే అవకాశం ఉందని చెప్తున్నాం. మీకు తెలుసా, అంటే సిటీస్లో చూడలేదులే కానీ కొన్ని ప్రాంతాలలో విలేజ్ అట్లాగా ఇప్పుడు కరెంట్ వైర్లు అనుకోండి రౌండ్గా ఉంటాయి. ఇంకొన్ని కేబుల్ వైర్లు ఏదో అంటారు, అవి కొంచెం ఇట్లా ఉంటాయి నొక్కి పెట్టినట్టు. అలాంటి వైర్ల దగ్గర బట్టలు ఆరేస్తారు, ఉతికిన బట్టలు. అంటే అది దాంట్లో ప్లేస్ ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ని ఫ్లోర్లు ఉంటాయి, ఫ్లోర్కు 2-3 పోర్షన్లు ఉంటాయి, అందరూ ఒకేసారి బట్టలు పెడతారు, మేడ మీద తాళ్ళు ఉండవు. దానికోసం పెద్ద యుద్ధాలే జరగడం చూసాం. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవ్వరికి అడ్డరావుడు, మన ఫ్లోర్ దగ్గర ఎలాడతాయి కదా వైర్లు, నీట్గా బట్టలు ఆరేసేస్తారు. షాక్ అయ్యాను నేను ఒకసారి చూసి. అంటే అందులో కరెంట్ పాస్ అవ్వదు లేదు అనే ధైర్యం, ఆ వైర్లో కరెంట్ పాస్ బయటికి రాదు అంటారు. అయినా సరే తడి బట్టలు లేకపోతే విప్పిన బట్టలు లేదంటే టవల్స్ ఆరేసేస్తూ ఉంటారు. ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకే ఈరోజు కొనుక్కోవడానికి పోవడానికి వస్తువులు వచ్చాయి. ఇప్పుడు అది ఉందా స్టాండ్ బిగ్ బాస్ లో చూస్తావు కదా స్టాండ్, ఆ టైప్వి చాలా వచ్చాయి మన అనుకూలతను బట్టి. అంతే అరలరలుగా నువ్వు ఆరేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. పైగా ఈ రోజుల్లో బట్టలు వాషింగ్ మిషన్ లోనే మొత్తం ఆరిపోతున్నాయిగా, జస్ట్ ఆ తేమ తీయడానికి నువ్వు బయట ఆరేస్తున్నావు అంతే. దానికోసం వీళ్ళు ఇంకా దీనికి అసలు మాటలే రావట్లేదు నాకు చెప్పాలంటే. అంటే అది అమాయకత్వమా, మితిమీరిన తెలివా తెలియదు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే. దీనివల్ల తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే మా దగ్గర కరెంట్ వైర్ లేవు కదా మేము వేస్తే ఏంటి పర్లేదు, నో ఇట్స్ ఓకే. కొంచెం కష్టమైనా నష్టమైనా 4 మెట్లు దిగే నీకు నచ్చింది తెచ్చుకో. వాడికైనా ఇబ్బందే, నీకైనా ఇబ్బందే. తెలియదు కదా ఏ టైంలో, అంటే ఏది లాగుద్దో తెలియదు, ఎప్పుడు ఏమైద్దో తెలియదు, ప్రమాదాలు ఎలా జరుగుతాయో తెలియదు.
అండ్ కొన్ని వైర్లు ఏమన్నా ఉంటే కొంతమంది ఏంటిదని లాగుతారు, అవును అది అందులో కరెంట్ ఉందో లేదో కూడా నీకు తెలియదు, అర్థం కాదు. లాగేస్తావు, అది అంతే. తెగిన తర్వాత అప్పుడు జిల్లు అంటది. అవును. ఇలాంటి సందర్భాలు బోల్డ్ చూసాం. ఓకే, చూద్దాం. అంటే అఫ్ కోర్స్ ఇది చిన్న విషయం అని అనుకుంటారు కానీ చాలా పెద్ద విషయం, డిస్కస్ చేయాల్సిన విషయం కాబట్టి మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.